The Eiffel Tower, iconic, majestic, a symbol of Paris. కానీ మీకు తెలుసా ఈ అద్భుతమైన టవర్ స్ట్రక్చర్ ప్రతి సీజన్లో హైట్ మార్చుకుంటుంది అని? అవును, మీరు విన్నది నిజమే. దీని హైట్ కాన్స్టాంట్ కాదు, మారుతూ ఉంటుంది. కమ్ లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వై, హౌ అండ్ హౌ మచ్ ఇట్ చేంజెస్ ఇన్ ఎవ్రీ సీజన్. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈఫిల్ టవర్ హైట్ ఫ్లక్చువేట్ అవ్వడానికి రీజన్ ఏంటి. దానికి మేజర్ రీజన్ ది థర్మల్ ఎక్స్పాన్షన్. అంటే అర్థం ఏంటంటే సింపుల్, టెంపరేచర్ పెరిగినప్పుడు దీని మెటీరియల్ హీట్ అయ్యి ఎక్స్పాండ్ అవుతుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు మళ్ళీ సేమ్ ఓల్డ్ ప్లేస్ కి వచ్చేస్తుంది. సమ్మర్ లో ఈ టవర్ మెటల్ ఎక్స్పాండ్ అవుతుంది అండ్ వింటర్ లో మళ్ళీ నార్మల్ పొజిషన్ కి వస్తుంది. ఈ టవర్ ఎంత హీట్ అవుతుంది లేదా ఎంత కూల్ అవుతుంది అనే దాని మీద ఈ హైట్ పెరగడం అనేది జరుగుతుంది. 15 సెంటీమీటర్స్ అంటే 6 ఇంచెస్ వరకు పెరగడం తగ్గడం జరుగుతుంది. సమ్మర్లో ప్యారిస్ టెంపరేచర్ వచ్చేసి 35 డిగ్రీస్ సెల్సియస్ ఆర్ 95 డిగ్రీస్ ఫారెన్హీట్. ఈ టెంపరేచర్ కి ఈఫిల్ టవర్ పొడుగ్గా పెరుగుతుంది. వింటర్ లో మళ్ళీ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది కాబట్టి ష్రింక్ అవుతుంది. లెట్స్ లుక్ ది నంబర్. ది ఈఫిల్ టవర్ అరౌండ్ 330 మీటర్స్ 1083 ఫీట్ టాల్ ఉంటుంది. వింటర్ లో 329.6 మీటర్స్ 1082 ఫీట్ ష్రింక్ అవుతుంది. ఇది పెద్ద చేంజ్ ఏం కాదు, బట్ గుర్తుపట్టే అంత. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఈ టవర్ హైట్ పెరగడం తగ్గడం డిజైన్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకునే చేశారు. ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ కి ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా వితౌట్ ఎనీ డ్యామేజ్. ఈ ఈఫిల్ టవర్ 1889లో కంప్లీట్ అయింది. అప్పటి నుండి దీన్ని గమనిస్తూనే ఉన్నారు, వెదర్ చేంజెస్ కి ఎలా రెస్పాండ్ అవుతుంది అని. ఇదే మన ప్రైమ్ ఎగ్జాంపుల్, ఎలా మోడర్న్ ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేస్తుంది థింగ్స్ ని అని. ఫ్యాసినేటింగ్ టు నో ఈఫిల్ టవర్ సీజనల్ చేంజెస్ కి హైట్ మారడం. ఇట్స్ ఎ రిమైండర్ దట్ ఇది ఎంత డైనమిక్ అండ్ రెస్పాన్సివ్ అని. అండ్ ఇది మనకి ఒక ప్రాణం ఉన్న లివింగ్ బ్రీదింగ్ మాన్యుమెంట్గా చెప్పొచ్చు. ఎన్విరాన్మెంట్తో కలిసిపోయి జీవిస్తుంది. నేచర్ చాలా బ్యూటిఫుల్ కదా. సో నెక్స్ట్ టైం మీరు ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఈ బ్యూటీని ఎంజాయ్ చేయండి. మీరు వెళ్ళే టైంకి ఇది హైట్గా ఉండొచ్చు, షార్ట్గా ఉండొచ్చు, అండ్ దట్స్ పార్ట్ ఆఫ్ what makes her so wonderfully unique. Thanks for watching. If you enjoyed learning this fact, don't forget to like, subscribe and hit that notification bell for more awesome facts about the world. Thank you. Signing off. This is your Mickey.